జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విరాజ్, ఫైల్ అడిగావు కదా, తాతే మన కంపెనీ నుండి టెర్మినేట్ చేసిన వాళ్ళ పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. కన్నయ్య, ఈవిడ పేరు నాగవల్లి అనుందేంటి? అంటే నాగవల్లి అంటే ఆ చీకట్లకి కారణం నాగవల్లి నాగవల్లి నాగవల్లి. విరాజ్, ఆ ఫైలు ఆనంద్ గారు, ఆంటీ మా ఫ్యామిలీకి మంచి శ్రేయోభిలాషి. అక్క కూడా చాలా బాగా పరిచయం. విరాజ్, ఈవిని నేను చూశాను. నువ్వు చూడ్డం ఏంటన్నయ్యా? ఎక్కడ? సీతారత్నం గారింట్లోనే చూశాను విరాజ్. ఆనంద్ గారు, మా ఇంట్లో చూసారా? అవును చైత్ర గారు, మహికి నేను జాబ్ ఆఫర్ చేసిన రోజే తను జాబ్ ఆఫర్ చేయడానికి వచ్చింది. సో ఆ రోజే ఈ నాగవల్లి అనే ఆవిడ్ని చూశాను. అసలు ఏమైంది విరాజ్? ఈ ఇంట్లో విగ్రహం దొంగతనం చేసింది ఈ నాగవల్లి అన్నయ్య. అంతేకాదు, సీతారత్నం గారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ఆవిడ బ్రతుకు మీద తప్పుడు ముద్ర వేసింది కూడా ఈ నాగవల్లే. ఏంట్రా నువ్వు అనేది? అవును ఆనంద్ గారు, మీ తాతయ్య గారి ఆశయ సాధన కోసం నిజాయితీగా పనిచేసినందుకు మా అమ్మ జీవితాన్ని చీకటి చేసింది ఈవిడ, ఈ నాగవల్లే. అవునన్నయ్య, సీతారత్నం గారు మన కంపెనీలోనే తాతయ్య గారి నమ్మకస్తురాలిగా అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం చేసేవారు. సీతారత్నం గారు తన నిజాయితీకి లోబడి తాతయ్య గారి నమ్మకానికి కట్టుబడి పనిచేస్తే ఆ నాగవల్లి సీతారత్నం గారి మీద పగబట్టి ఆవిడ జీవితాన్ని సర్వస్వాన్ని నాశనం చేసింది. అంతేకాదన్నయ్య, సీతారత్నం గారితో పాటు తాతయ్య మీద కూడా పగ సాధించాలని మన కుటుంబం మీద కూడా తనే విషాన్ని కక్కే ప్రయత్నం చేస్తోంది. అందుకే అన్నయ్య, స్వామివారి విగ్రహాన్ని ఇంటి నుంచి మాయం చేయించి మన కుటుంబం పరువుని బజారు పాలు చేయడానికి ప్రయత్నించింది. అంటే తనే స్మైలీని కూడా ట్రాప్ చేసిందా? అవునన్నయ్య. మై గాడ్. ఆనంద్ గారు, అదే భూతల దేవి గారు చెప్పారు కదా, స్మైలీకి ఏదో దుష్ట శక్తి ఆవహించేలా చేశారని. లైక్ హిప్నటైజ్ కావచ్చు కదా. తనకి తెలియకుండానే ఇదంతా జరిగిపోయి ఉంటుంది. ఇప్పటికైనా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసింది కాబట్టి ఇక ముందు ఏం చేయాలో, ఈ సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలో ప్లాన్ చేస్తే సరిపోతుంది. అవును విరాజ్, ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్న ఆ నాగవల్లిని అంత సులువుగా వదలకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. అనే మనం తొందరపడకూడదు. ఈ విషయం కూడా
మన ముగ్గురు మధ్య ఉండాలి. ఈ ఇంట్లో దయచేసి ఎవరితో డిస్కస్ చేయొద్దు. చెప్పకపోతే అలారా? దొంగని పట్టుకోవాలంటే లోపలికి దూరే అవకాశం ఇవ్వాలి. దూరాక దారి మూసేయాలి. జాగ్రత్త పడాలి అన్న ఆలోచన కూడా రానివ్వకుండా ఆ దొంగకి ట్రాప్ సిద్ధం చేసి పెట్టాలి. కరెక్ట్ విరాజ్, నేనెవరితోనూ ఈ విషయం డిస్కస్ చేయను. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. సమస్యని మాత్రం ఈ ఇంటి పరువుకి ఇబ్బంది కలగకుండా సాల్వ్ చేయండి. షూర్ అన్నయ్య. నువ్వు చేసిన ఈ పాపాలన్నింటికి ఆ నరకంలో కాదు, బ్రతికుండగానే నీకు నరక యాతనంటే ఏంటో చూపిస్తాను. నా తల్లి బతుకులో నిప్పులు పోసావు, ఇప్పుడు నా చెల్లి చింపాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు. నిన్ను ఏం చేసినా నా గుండె మంట చల్లరదు. చైత్ర, కంట్రోల్ యూర్ సెల్ఫ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ నాగవల్లి మీద పగ సాధించడం మాత్రమే కాదు, దానికన్నా ముందు ఏ వ్యక్తినైతే వాడుకుని ఆ నాగవల్లి మీ అమ్మగారి జీవితాన్ని తలకిందులు చేసిందో ఆ విఠలరావు గారి జాడ తెలుసుకోవాలి. వాడు దొరికితే అసలు వాస్తవాన్ని బయటపెట్టి మీ అమ్మగారి మీద పడిన తప్పుడు ముద్రని చెరిపేయగలం. ఆ తర్వాతే అన్ని సమస్యలకి సమాధానం చెప్పగలం. చైత్ర, నీ భర్తగా మాటిస్తున్నాను, ఈ కుటుంబ బాధ్యతే కాదు, మీ ఇంటి బాధ్యత కూడా నాదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.